జయ గురుదేవ్. మన యొక్క ఆత్మబంధువులందరికీ కూడా వేదమాత అనుగ్రహాన్ని మీకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ, రేపు పౌర్ణమి, పాల్గొన మాస పౌర్ణమి. మనకి అనంత సద్గురు ఆత్మబోధామృత వేదగాయత్రి జ్ఞానపీఠంలో గురు పూజ కార్యక్రమం అనేది పొద్దున్నే 8 గంటలకు గురు పూజ, 8 గంటల నుంచి 9 గంటలకు వేదమాత గాయత్రి పూజ, 9 గంటల 9:30 నుంచి మనకి వేదగాయత్రి హోమ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 10:30 గంటల నుంచి సత్సంగం ఉంటుంది. సత్సంగం గాయత్రి యొక్క విశిష్టత, గాయత్రి మంత్రం యొక్క విశిష్టత, అట్లాగే నూతనంగా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మంత్రదీక్ష తీసుకోవడం కానీ, ఎందుకంటే ఇప్పుడు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి మంత్రదీక్ష తీసుకునే వాళ్ళు కానీ, తర్వాత మందిరంలోనే ఈ సత్సంగం భగవద్గీత ఈ 18 అధ్యాయాల్లో ఏదో ఒక 2-3 అధ్యాయాలు తీసుకొని వాటి యొక్క భావార్థాలు, అంతరార్థాలు, విచారణ, శంకరాచార్యుల యొక్క విశిష్టత, మరి ఇవన్నీ కూడా ఒకనొకళ్ళు పెద్దలందరూ కూర్చొని వారి వారి యొక్క అనుభవాలు శిష్యులకి బోధిస్తూ ఉంటాం. ప్రథమంగా మన శిష్యులు అందరూ కూడా సకాలంలో ఇచ్చేసి ఆ యొక్క గురు పూజా కార్యక్రమాన్ని, వేదమాత అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం, గాయత్రి హోమం ఇవన్నీ తిలకించి ఎక్కువ శాతం మనం సత్సంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ, సత్సంగచ్చే నిత్యంగచ్చం, నిత్యంగచ్చే నిర్మలత్వం, నిర్మూలతత్వమే జీవన్ముక్తి అని ఇట్లా మనం ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ యొక్క దైవ సన్నిధికి చేరుకోవాలంటే మనం ఈ యొక్క సత్సంగాన్ని ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఆల్రెడీ మనం ఎట్లాగా ఆన్లైన్ క్లాస్ చేస్తున్నాం, అయినప్పటికీ కూడా చక్కగా సత్సంగం మాత్రం తప్పనిసరిగా ఇంట్లో కూడా నలుగురు కూర్చున్నా కూడా ఏ యొక్క శ్రీకృష్ణ భగవానుడు ఏ అధ్యాయం కోసం, సాంఖ్య అధ్యాయమో లేకపోతే అమనస్కమో, సాంఖ్యమో, తారకమో, అమనస్కమో, అచలమో, పరిపూర్ణం ఏదో ఒక విచారణ చేస్తూ ఉంటే మనకి ఎప్పటికప్పుడు మాయ అనేది తొలగిపోతుంది. లేదంటే ఆ మాయ అలాగే ఉండి ఆ మాయ ఏమైతుందంటే కప్పబోతుంది. శ్రీకృష్ణ భగవానుడు మీకు చెప్పారు కదా, మురికి చేత అద్దము కప్పబడినట్టు, జ్ఞానం చేత అంటే అజ్ఞానం కప్పబడింది, అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది. అట్లాగే మాయ చేత శిశువు కప్పబడినట్లుగా మనకి ఎప్పుడు మాయ ఆవరిస్తూ ఉంటుంది. ఎక్కడ కొద్ది ఖాళీ దొరుకుతాను మన ముంచేస్తాను. ఎప్పటికప్పుడు మన మనస్సుని శుద్ధి చేసుకుంటూ, ఎప్పటికప్పుడు దైవ చింతన అనేది చేసుకుంటూ పోతే అప్పుడు జీవుడిగా అన్నటువంటి వాడికి కోరికలు కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటాయి. అక్కడికి ఎప్పుడైతే కోరికలు తగ్గుతూ వస్తున్నాయో అప్పుడప్పుడు జీవన్ముక్తికి అంటే జీవాత్మ కాస్త పరమాత్మ ఎవరు అని కొంచెం మనకి తెలుస్తుంది అన్నమాట. అందుకని పెద్దలందరూ కూడా చెప్పేది అదే, ఎప్పుడు మనసు కోరికలు కొంచెం దూరంగా ఉండి దైవానికి దగ్గరగా వస్తే మన పరమాత్మ అనేది నీవే అవుతావని చెప్పి పెద్దలు చెప్తున్నారు. భగవద్గీత కూడా అదే చెప్తున్నారు, 18 అధ్యాయాలు చెప్తుంది. అట్లాగే ఆదిశంకరాచార్యులు వారు అదే చెప్పారు. మద్విరాట్ పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ విచారణ మొత్తం అదే చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఏది చెప్పినా మనకు ఉదయం మాత్రం పౌర్ణమి మన అనంత సద్గురు ఆత్మబోధామృత గాయత్రి జ్ఞానపీఠంలో అందరూ 8 గంటలకల్లా చేరుకొని కార్యక్రమాన్ని చక్కగా ఆ యొక్క వేదమాత గాయత్రి దేవత ఆశీస్సులు, సద్గురుని యొక్క ఆశీస్సులు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని. జయ గురుదేవ్, జయ గురుదేవ్, జయ సద్గురు, జయ వేదమాత గాయత్రీ దేవి నమః.